क्या आप फर्दर स्टडीज के लिए अब्रॉड जाना चाहते हैं? तो फिर सोचना कैसा, अपने ख्वाबों को हकीकत में बदलने के लिए एमट्रिक्स ओवरसीज कंसल्टेंट्स पर तशरीफ लाइए। यहाँ का सक्सेस रेशियो 99% है। यूएसए, कनाडा, ऑस्ट्रेलिया, यूके और यूरोप में हमारे क्लाइंट्स स्टडीज के साथ साथ वर्क भी कर रहे हैं और अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। साइबराबाद पुलिस कमिश्नर की हिदायत पर डुंडीगल पुलिस स्टेशन हुदूद के इलाके में कार्डन सर्च ऑपरेशन किया गया। डुंडीगल पुलिस स्टेशन हुदूद में इस कार्डन सर्च में 230 पुलिस ओहदेदार मौजूद थे। कार्डन सर्च करने का मतलब ये है कि हर घर से लोगों की तफसीलात ले और कुछ लोग बाहर से आकर यहाँ पर है, उनकी एंट्री भी पुलिस ओहदेदारों ने की है। आइए देखते हैं इसी की ये रिपोर्ट। మేడ్చల్ జోన్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ జోను దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 120 మరియు డాక్టర్స్ బస్తీలో ఇక్కడ దాదాపు ఒక 250 మంది పోలీస్ సిబ్బందితోటి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతం నుంచి మాకు ఎక్కువగా కంప్లైంట్స్ రావడము, వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ స్థిరపడటము, వచ్చిపోయే వాళ్ళలో ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, మనకి రెగ్యులర్గా డైల్ 100 కాల్స్ రావడం, న్యూసెన్స్ కేసులు, గాంజా, ఇవన్నిటి మీద కూడా మాకు కంప్లైంట్స్ గతంలో బాగా వస్తుండేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో మా అడిషనల్ డీసీపీ మేడ్చల్ పురుషోత్తము, ఇద్దరు ఏసీపీలు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి, అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ ఏసీపీ గిరిప్రసాద్, తర్వాత దాదాపుగా ఒక 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్సు, ఇందులో ఏఆర్ ఫోర్సు, ఎస్ఓటి, సిసిఎస్, ఉమెన్ సేఫ్టీ, స్పెషల్ పార్టీసు, సివిల్ అందరు కలిపి ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఒక సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి అనే ఒక ఉద్దేశం మాకు ప్రధానంగా. ఎవరో ఒకరిద్దరు వచ్చేసి అక్కడ కేసులు చేసి వెళ్ళిపోతే తర్వాత పోలీసు వచ్చి అక్కడ చెకింగ్ అని వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అది ప్రాబ్లం అవుతుంది. ఆ షెల్టర్ తీసుకునే వాళ్ళు కూడా వేరే స్టేట్ లో నేరాలు చేసి వచ్చి కూడా ఇక్కడ షెల్టర్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉండి ఇక్కడ నేరం చేసి అక్కడికి పోయినా కూడా ఇక్కడ ఉన్న పోలీసు వీళ్ళ మీద ఒక నిఘా పెట్టడం జరుగుతుంది. వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని మనం ఇక్కడ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ లో ఈ రోజు మనము దాదాపుగా 464 హౌసెస్ చెక్ చేయడం జరిగింది. అంటే ప్రతి డోర్ టు డోర్ కూడా మనం చెక్ చేసినాం. ఇందులో మనకి దాదాపు జార్ఖండ్ స్టేట్ నుంచి 98 హౌసెస్ లో ఉన్నారు, బీహార్ స్టేట్ 98 హౌసెస్ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు 87, మహారాష్ట్ర నుంచి 72, కర్ణాటక నుంచి 38, ఒరిస్సా నుంచి 25, ఇంకా అదర్ స్టేట్స్ నుంచి 42, మొత్తంగా 464 హౌసెస్ ఉన్నాయి. అంటే ఎక్కువ జార్ఖండ్, బీహార్ వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. మొత్తం మనం దాదాపు 2000 మందిని చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ లో మనకి ఈరోజు మొత్తం 40 వెహికల్స్ మనకి అనుమానాస్పదంగా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉంటే వాటిని ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. ఇందులో 4 వీలర్స్ 2, 3 వీలర్స్ 3, 2 వీలర్స్ 35. అంటే వీటన్నిటి కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి ట్రాఫిక్ అండ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ చెక్ చేసిన తర్వాత ఆర్టీఐకి పంపించి వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ ఫర్దర్ గా చూసుకుని వాళ్ళకి రీజనబుల్ డాక్యుమెంట్ చూపిస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదంటే వాడిని సీజ్ చేసుకొని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చెకింగ్ లో మనకి లిక్కర్ 155 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. గాంజా పాజిటివ్, అంటే గాంజా తాగి ఉన్న వాళ్ళకి మనం ఎస్ఓటి వాళ్ళతో ఆ డ్రగ్ కిట్స్ ఉంటాయి మన దగ్గర, వాటితో చెక్ చేస్తే ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అందులో ఒకరు బీహారు, ఒకళ్ళు లోకల్ వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక 3 చెక్ చేయడం జరిగింది, వాళ్ళ యొక్క నేర చరిత్ర. అదేవిధంగా 2 రౌడీ షీటర్స్ ని చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము చుట్టూ ఈ యొక్క కార్డన్ సెర్చ్ చేసినప్పుడు వెహికల్ మూవ్మెంట్ కూడా వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తే ట్రాఫిక్ వాళ్ళు దాదాపు 600 వెహికల్ చెక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ మనం సాయంత్రం 4:30 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 8 గంటల వరకు నడిచింది. ఈ 3:30 గంటల్లో 600 వెహికల్ చెక్ చేసి దాదాపు 357 కేసులలో వాళ్ళకి పాత కేసులు
ఆల్రెడీ చలానా ఉండి చలానా కట్టకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతుంటే వాళ్ళని దాదాపు ₹1,00,000 ఫైన్ మనం ఇప్పుడు రియలైజేషన్ చేయడం జరిగింది. ఇట్లా ఇవన్నీ కూడా రెండు ఉద్దేశాలు. నేరం చేసిన వాళ్ళు తప్పకుండా దొరకాలి, వాళ్ళు శిక్షింపబడాలి. అదేవిధంగా ఎవరో కొద్ది మందితోటి ఉండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ లేకుంటుంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ నమ్మకం కల్పించాలనే ఉద్దేశంతో మనం సిపి గారి ఆదేశాలతోటి ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి అధికారులందరికీ కూడా మేము మా తరపున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా సహకరించారు, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇంతమంది వచ్చేసి మాకు మా సేఫ్టీ గురించి ఆలోచిస్తారని చెప్పేసి ముందు కూడా ఇట్లాంటి ఎక్కడెక్కడైతే కొంచెం మనకి ఫీడ్బ్యాక్ ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే కేసులు ఎక్కువ నమోదవుతున్నాయో, ఎక్కడైతే డైలెండెడ్ కాల్స్, న్యూసెన్స్, ఈవ్టీజింగ్ ఇట్లాంటి లిక్కర్ తోటి సమస్యలు వస్తున్నాయో, గాంజా తోటి, వాటన్నిటి మీద కూడా భవిష్యత్తులో ఇలాంటి ఆపరేషన్స్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. क्या आप फर्दर स्टडीज के लिए अब्रॉड जाना चाहते हैं? तो फिर सोचना कैसा, अपने ख्वाबों को हकीकत में बदलने के लिए एमट्रिक्स ओवरसीज कंसल्टेंट्स पर तशरीफ लाइए। यहाँ का सक्सेस रेशियो 99% है। यूएसए, कनाडा, ऑस्ट्रेलिया, यूके और यूरोप में हमारे क्लाइंट्स स्टडीज के साथ साथ वर्क भी कर रहे हैं। और सर्विसेज फ्री प्रोफाइल एवेल्युएशन, स्पॉट लिस्टिंग ऑफ यूनिवर्सिटीज बेस्ड इन एलिजिबिलिटी, एप्लीकेशन प्रोसेसिंग, वीजा मॉक एंड गाइडेंस, फ्री काउंसलिंग एंड एडमिशंस एंड अकोमोडेशन असिस्टेंस। हमारा पता मातृश्री अपार्टमेंट अपोजिट जोडियो, बशीरबाग रोड, हैदराबाद। मोबाइल 9581987528। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।